మనం ఈరోజు అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం ఇన్ సేల్స్ఫోర్స్లో. అప్లికేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ అప్లికేషన్. అప్లికేషన్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్ దట్ వర్క్ టుగెదర్ టు సాల్వ్ ఏ స్పెసిఫిక్ బిజినెస్ ప్రాబ్లమ్. These components can including tabs, objects, reports, dashboards and other elements. And tab అంటే ఆబ్జెక్ట్స్, డాష్బోర్డ్స్, పేజెస్ ఉంటాయి. అంటే యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్ దట్ ప్రొవైడ్ యాక్సెస్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అప్లికేషన్. అండ్ డాష్బోర్డ్స్లో అండ్ రిపోర్ట్స్లో కూడా మనం అప్లికేషన్ని యూజ్ చేస్తాం అనలైజ్ చేయడానికి. అనలిటిక్స్ టూల్స్ ఫర్ డేటా విజువలైజేషన్ అండ్ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్. అండ్ 3 types of application: standard application, custom application, app exchange application. Mainly మనం 2 యూజ్ చేస్తాం, స్టాండర్డ్ అప్లికేషన్, కస్టమ్ అప్లికేషన్. అండ్ స్టాండర్డ్ అప్లికేషన్. స్టాండర్డ్ అప్లికేషన్ ఏంటంటే ఆల్రెడీ ప్రీబిల్డ్గా ఉంటుంది, ఇన్ సేల్స్ ఫోర్స్ ప్రొవైడ్ చేసి పెట్టుంటాయి. ఎగ్జాంపుల్ ఏమంటే కమ్యూనిటీ అప్లికేషన్, సేల్స్ అప్లికేషన్, సర్వీస్ అప్లికేషన్, మార్కెటింగ్ అప్లికేషన్, ఎనాలిసిస్ అప్లికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అప్లికేషన్ చాలా ఉన్నాయి. అలాగే అండ్ హెల్త్ క్లౌడ్ అలాగే చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనం దేర్ ఆర్ ప్రీ బిల్డ్ అప్లికేషన్ ప్రొవైడెడ్ బై సేల్స్ ఫోర్స్ టు క్రియేట్ టు కామన్ బిజినెస్ ప్రాసెస్. దే కమ్ విత్ డిఫాల్ట్ ఫంక్షనాలిటీస్ అండ్ కాంపోనెంట్స్ దట్ యూ కెన్ కస్టమైజ్ టు సమ్ ఎక్స్టెంట్. అండ్ కస్టమ్ అప్లికేషన్. కస్టమ్ అప్లికేషన్ అంటే ఆ కస్టమర్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్ బై మాన్యువల్లీ బై యూజర్, అంటే యూజరే క్రియేట్ చేసుకోవాలి. ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే __C అని మనకి లాస్ట్లో వస్తుంది కస్టమ్ అప్లికేషన్కి. స్టాండర్డ్ అప్లికేషన్కి డైరెక్ట్గా స్కూల్, పబ్లిక్ అట్లా ఉంటుంది. ఇవేంటంటే స్కూల్ __C, పబ్లిక్ __C అలాగా కస్టమ్ అప్లికేషన్స్ ఎండ్ అవుతాయి. అలాగే యాప్ ఎక్స్చేంజ్ అప్లికేషన్. ద యాప్స్ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ ఫ్రమ్ ది Salesforce App Exchange Marketplace. These apps are built by third-party developers and Salesforce partners and are designed to solve the specific problems or extend Salesforce functionalities. And benefits of the app exchange application. అంటే వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి? సేవ్ ద డెవలప్మెంట్ టైమ్ విత్ రెడీమేడ్ సొల్యూషన్, యాక్సెస్ టు ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ త్రూఅవుట్ స్పెసిఫైజ్డ్ యాప్స్, స్టే స్కేలబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ అండ్ ఎక్స్టాండింగ్ సేల్స్ఫోర్స్ ఫంక్షనాలిటీస్, reduce the cost compared to custom build application. ఇది డెవలపర్ ఆర్గ్. దీంట్లో మనము అప్లికేషన్ని ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. ఇది యాప్ లాంచర్, ఇది క్విక్ ఫైండ్లోకి వెళ్ళి అంటే సెర్చ్ చేయడానికి ఇక్కడికి వెళ్ళి యాప్ మేనేజర్ అంటే యాప్లో యాప్ మేనేజర్. అంటే నెక్స్ట్ వన్ ఏమంటే న్యూ లైట్నింగ్ యాప్లోకి వెళ్ళి మనం క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవేమంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న అప్లికేషన్స్. వీటిలో స్టాండర్డ్ అప్లికేషన్స్ ఉంటుంది అండ్ లైట్నింగ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆ 2 types ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది. క్లాసిక్ ఇది ఉంది కదా, ఇది ఆల్రెడీ ప్రీవియస్ది క్లాసిక్. ఇప్పుడు మనం లైట్నింగ్ అప్లికేషన్స్ని యూజ్ చేస్తున్నాం, సో అప్గ్రేడ్ అయ్యింది. సో ఇప్పుడు స్టాండర్డ్ అప్లికేషన్స్ అంటే సేల్స్ క్లౌడ్, ఈ కాంటాక్ట్, ఈ సొల్యూషను, ఆటోమేషన్, ఇవన్నీ ఏంటంటే స్టాండర్డ్ అప్లికేషన్స్. ఇప్పుడు కస్టమ్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు స్కూల్ __C అని అట్లా స్టార్ట్ అవుతుంది. సో స్టాండర్డ్ అప్లికేషన్స్ని మనం డిలీట్ చేయలేము, ఓన్లీ ఎడిట్ ఒకటే చేయగలుగుతాం. అలాగే కస్టమ్ అప్లికేషన్స్ని
డిలీట్ చేయగలుగుతాం, ఎడిట్ చేయగలుగుతాం, రీడ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మనం క్రియేట్ చేస్తాం న్యూ లైట్నింగ్ అప్లికేషన్. ఇప్పుడు నేను స్కూల్ అనే అప్లికేషన్ని క్రియేట్ చేస్తాను. డెవలపర్ నేమ్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఇక్కడ ఇమేజ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, స్కూల్ ఇమేజ్. ఇవి కలర్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ క్లిక్ నెక్స్ట్. ఇక్కడ స్టాండర్డ్ నావిగేషన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ డెస్క్ బోర్డ్ అండ్ ఫోన్లో రెండింటికి సపోర్ట్ చేయాలి కాబట్టి ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సెటప్ ఎక్స్పీరియన్స్ కాబట్టి సెటప్ అనే దాన్ని మనం చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ యూటిలిటీస్ని ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి ఆబ్జెక్ట్స్ మీన్స్ ట్యాబ్స్, ఇవి అకౌంట్ అనే దాన్ని నేను యాడ్ చేసుకుంటాను. యాడ్ అయితే ఇది కొట్టాలి, మైనస్ అవ్వాలంటే ఇది కొట్టాలి. నెక్స్ట్ వన్ ఏమంటే యూజర్ ప్రొఫైల్, అంటే ఈ ప్రొఫైల్ ఎవరెవరికి కనిపించాలి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి ఖచ్చితంగా కనిపించాలి కాబట్టి మనం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తీసుకుంటాం. వచ్చేసింది. నెక్స్ట్ సేవ్ అండ్ ఫినిష్. ఇప్పుడు మనం అప్లికేషన్ సేవ్ అయిపోయింది. చూద్దాము. స్కూల్ అప్లికేషన్. స్కూల్ అప్లికేషన్ ఇది కస్టమ్ అప్లికేషన్ కాబట్టి మనం దీన్ని ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, క్లోన్ చేయొచ్చు. అలా క్లోన్ అనేది నేను ఫ్యూచర్ క్లాస్లో చెప్తాను. ఇది స్టాండర్డ్ అప్లికేషన్. స్టాండర్డ్ అప్లికేషన్ని మనం ఓన్లీ ఎడిట్ మాత్రమే చేయగలుగుతాం. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఏమన్నా అర్థం కాకపోతే కమెంట్ బాక్స్లో పింక్ చేయండి. అండ్ ఇది ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను. యాప్ లాంచర్లోకి వెళ్ళి మన స్కూల్ యాప్ని చూపిస్తాను. స్కూల్ మనం క్రియేట్ చేసిన స్కూల్ యాప్ ఇది అప్లికేషన్లో మనం ఒక ట్యాబ్ తీసుకున్నాం. ఏంటంటే అకౌంట్ అనే ట్యాబ్ని మనం తీసుకున్నాం ఇందాక. ఇది స్కూల్ అప్లికేషన్ లోగో ఆఫ్ ద అప్లికేషన్. ప్రతి యాప్కి లోగో అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం అవసరం ఉంటే పెట్టుకుంటాం, లేదనుకుంటే లేదు. సో ఇది ఎలా యాప్ క్రియేట్ చేసుకోవాలో ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.